అన్నమాచార్య సర్వధారి సంవత్సరం వైశాఖ శుక్ల పూర్ణిమ నాడు అంటే 1408 మే 22వ తేదీన నేటి ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లాలోని తాళపాక అనే గ్రామంలో జన్మించారు. అన్నమాచార్యుడు శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుడు. తన జీవిత కాలంలో ఆయనను స్తుతిస్తూ అనేక పాటలు రచించాడు. ఆ స్వరకర్త తన పాటలను దేవునికి పూల నైవేద్యంగా భావించి వెంకటేశ్వరుడి పట్ల భక్తితో తనను తాను అంకితం చేసుకున్నాడు. ఆయన సంస్కృత ఇతిహాసం మహాభారతం నుండి తీసుకోబడిన పద్యాల ద్వారా తెలుగు సంస్కృతిని ప్రదర్శించారు. అన్నమాచార్యుడు తన సంకీర్తనలను తాటి ఆకులపై రాశాడు. తరువాత అతని కుమారుడు పెద్ద తిరుమలాచార్య తన తండ్రి కృతులను రాగి పలకలపై చెక్కాడు. తన సాహిత్య జీవితంలో అన్నమాచార్య 32,000 కీర్తనలు స్వరపరిచారు. కానీ నేడు ఆ కీర్తనలలో 12,000 మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అదివో అల్లదివో శ్రీహరివాసము, కొండలలో నెలకొన్న బ్రహ్మ కడిగిన పాదము అతని ప్రసిద్ధ తెలుగు రచనలలో మెచ్చుకొనవి. అంటరాని కులాల పట్ల సామాజిక అవమానాన్ని తన రచనల ద్వారా నిరసించిన తెలుగు సాహిత్యంలోని తొలి కవులలో అన్నమాచార్య ఒకరు. ఈ భావాలు ఆయన ప్రసిద్ధ గీతం బ్రహ్మమొక్కటేలో ప్రతిధ్వనిస్తాయి. ఆర్థిక స్థితి, కులం, రంగు ఏదైనా దేవుడు మానవుల మధ్య సంబంధం ఒకేలా ఉంటుందని ఆయన వాదించారు. అన్నమాచార్య రచనలు 3 శతాబ్దాలకు పైగా మరుగున పడిపోయాయి. కొన్ని శతాబ్దాల తరువాత తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర ఆలయం లోపల హుండీ ఎదురుగా ఉన్న ఒక చిన్న గదిలో ఆయన పాటలున్న 2,500 రాగి పలకలు కనుగొనబడ్డాయి. 1949లో తిరుమల తిరుపతి దేవస్థానం చివరకు అందుబాటులో ఉన్న అన్ని రాగి పలకలను స్వాధీనం చేసుకుంది. 2005లో ఈ శ్లోకాలలో 151 ఆంగ్ల అనువాదం కూడా ప్రచురించబడింది. అన్నమాచార్య కృతులు కనుగొనబడినప్పటి నుండి తిరుమల తిరుపతి దేవస్థానం ఈ గొప్ప సంగీతకారుడి కృతులను ప్రోత్సహించడానికి, సంరక్షించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తోంది. 1950లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసి దివంగత సంగీతకారుడు డాక్టర్ ఎం బాలమురళీకృష్ణను దానికి అధిపతిగా నియమించింది. 1979లో బాలాజీ పంచరత్నమాల అనే ఆల్బమ్ ను గాయని ఎంఎస్ సుబ్బలక్ష్మి పాడారు. ఈ ఆల్బమ్ లో వందే వాసుదేవం, భావములోన, శ్రీమన్నారాయణ వంటి ఎన్నో అన్నమాచార్య స్వరకల్పనలు ఉన్నాయి. అన్నమాచార్య 95 సంవత్సరాల వయసు వరకు జీవించి 1503 ఫిబ్రవరి 23న తన వైకుంఠ నివాసానికి బయలుదేరాడు. ఆయన అద్భుతమైన సాహిత్య జీవితం తెలుగు సాహిత్యంలోని అన్ని కాలాల గొప్పవారిలో ఆయనకు ఒక స్థానాన్ని సంపాదించి పెట్టింది.